your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు iDream Media. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో ఎవ్రీ వీక్ మనం మాట్లాడుకున్నట్లుగా ఈ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది ఒకసారి చెప్తారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ iDream ఛానల్కి ఈ అవకాశం కల్పించినందుకు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మొన్న శుక్రవారం క్లోజ్ ఎక్కడైందంటే, మనం ఇవాళ సెప్టెంబరు 20వ తారీఖున మనం రికార్డ్ చేస్తున్నాం, సాటర్డేన రికార్డ్ చేస్తున్నాం. ఓకే, సో ఫ్రైడే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 55,458 మీద క్లోజ్ అయింది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది నెక్స్ట్ చాలా ఎంత మీకు సెప్టెంబరు 29, 30, అక్టోబర్ 1వ తారీఖులో ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. సో నా ఒపీనియన్ అయితే బ్యాంకు రేట్లు కానీ తగ్గుతాయి నేనైతే, అంటే రెపో రేట్లు ఏవో తగ్గుతాయి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 1% కట్ అయిపోయింది, 100 బేసిస్ పాయింట్స్ కట్ అయిపోయినాయి చాలా షార్ట్ టర్మ్లోనే, షార్ట్ టైంలోనే. అదేవిధంగా సిఆర్ కూడా 100 బేసిస్ పాయింట్స్ కట్ అయింది చాలా షార్ట్ టర్మ్లో. అలా కట్ అవుతుందని ముందు చెప్పిన వాళ్ళు మనమే, ఒకప్పుడు ఖచ్చితంగా కట్ చేయక తప్పని పరిస్థితి, కట్ చేస్తారని చెప్పిన వాళ్ళు మనమే. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే అంత తొందరగా కట్ చేయరు ఇక్కడ, ఎందుకంటే కట్ చేయాల్సినంత కట్ అయినాయి కొంత. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, గ్రోత్ రేట్స్. మీకు సెప్టెంబర్ గ్రోత్ రేట్ అనేటువంటిది ఆగస్ట్ గ్రోత్ రేట్ అనేది 7.4% వచ్చింది జీడిపి గ్రోత్ రేట్. ఇయర్ గ్రోత్ రేట్ వచ్చేసరికి దిస్ ఇయర్ గ్రోత్ రేటు ఇంక్రీజ్ చేసి 6.5% వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు బ్యాంకు రేట్లు కానీ కట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే రెపో రేట్లు ఇలాంటి కట్ అవుతాయి అనుకోవట్లేదు. ఇప్పుడున్న రెపో రేటు 5.5, రివర్సల్ రెపో 3.5, సిఆర్ఆర్ 4%, అండ్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో మీకు వచ్చేసరికి 18%. ఇవేమి చేంజ్ అవుతాయి నేనైతే అనుకోవట్లేదు. అందువల్ల సో బ్యాంక్ నిఫ్టీలో అర్థమైందా, ఎడ్యుకేషన్ పర్పస్తో ఈ వీడియో చూసే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఇవన్నీ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఓహో, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, సో గ్రోత్ రేట్స్ బాగున్నాయి కాబట్టి ఒకవేళ ఫెడ్ 25 బేసిస్ పాయింట్స్ కట్ అయింది కదా, మంది కూడా ఏమైనా కట్ అవ్వచ్చు అనే అపోహలు ఉంటే అవి తీసేసుకోండి. ఇక్కడున్న ఎకానమిక్ కండిషన్స్ బట్టి అర్థమైందా, సంజయ్ మల్హోత్రా గారు మూవ్ అవబోతున్నారు. సో నేనైతే మటుకు కట్ అవుతాయి నేనైతే అనుకోవట్లేదు. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. అదొకటి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ మీద ప్రభావితం చేసే అంశం. 2, ఎక్స్పైరీకి వెళ్ళిపోతుంది. సెప్టెంబర్ 30వ తారీఖున ఎక్స్పైరీ, అది ప్రభావితం చూపిస్తుంది. ఈ 2 మేజర్గా ప్రభావితం చూపిస్తాయి బ్యాంక్ నిఫ్టీ మీద, నో డౌట్. తర్వాత వచ్చేసరికి అసలు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చెప్తాం. ఫస్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ నిన్న మనం అనుకుంది 55,458 మీద క్లోజ్ అయింది అనుకున్నాం ఫ్రైడే. ఇప్పుడు సబ్ రెసిస్టెన్స్లు చెప్పుకుందాం, ముందు పైన హడ్డీలు చెప్తాం. ఫస్ట్ హడ్డీలు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడున్న కండిషన్స్లో 55,560 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. 55,560 అనేటువంటి ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ మేబీ ఇట్ మే క్రాస్, ఒకవేళ క్రాస్ అవుతే రెసిస్టెన్స్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ 2 ఎడ్యుకేషన్ పర్పస్తో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ బాగా గమనించుకోండి. రెసిస్టెన్స్ 2 వచ్చేది ఒక జోన్ చెప్తున్నాను, అది ఆ జోన్ ఏంటంటే 55,672, 55,720 బిట్వీన్, అది సెకండరీ రెసిస్టెన్స్ అవుతుంది. ఆ జోన్లో ఆగాలి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ 1 55,460 ఇట్ మే క్రాస్ సక్సెస్ఫుల్లీ. రెసిస్టెన్స్ 2 ఎక్కడొస్తుంది, 55,000 ఓకే 670, 55,720 మధ్యలో ఆగిపోవాలి. అక్కడ రెసిస్టెన్స్ 2 అవుతుంది. ఆ జోన్లో ఖచ్చితంగా పైకి కింద కొట్టుకుంటుంది. అక్కడ క్రాస్ అవటం చాలా చాలా కష్టం ఇప్పుడున్న కండిషన్స్లో. ఒకవేళ ఇట్ మే క్రాస్ సక్సెస్ఫుల్లీ 56,050 క్రాస్ అయ్యే ప్రశ్నే లేదు ఇప్పుడున్న కండిషన్స్లో. అది రెసిస్టెన్స్ 3 క్రాస్ అవ్వటం చాలా చాలా కష్టం.
ఈ లెవెల్స్ మటు చాలా చాలా జ్ఞాపకం పెట్టుకోండి, గీతలు గీసుకోండి. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, రెసిస్టెన్స్ 1 55,560, రెసిస్టెన్స్ 2 55,672, 55,720 మధ్యలో అయిపోతుంది. రెసిస్టెన్స్ 3 56,050 దగ్గర అయిపోవాల్సిందే. అది క్రాస్ అసలు మీకు సెకండ్ రెసిస్టెన్సే చాలా కష్టం. ఓకే, పక్కన పెట్టి అది ఒకవేళ సపోర్ట్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ ఏదైనా డౌన్ఫాల్ స్టార్ట్ అయిందనుకోండి, డౌన్వర్డ్ స్టార్ట్ అయిందనుకోండి, మీకు సపోర్ట్ 1 వచ్చేసరికి 55,330 దగ్గర ఉంది. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, సపోర్ట్ 1 వచ్చేసరికి 55,330 దగ్గర ఉంది. ఒకవేళ ఇట్ మే బ్రేక్ డౌన్, ఒకవేళ బ్రేక్ డౌన్ అవుతే 55,100 దగ్గర అయిపోతుంది. 55,100 దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఆగటానికి ట్రై చేస్తుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ డౌన్ అవుతే సపోర్ట్ 3 జోన్ చెప్తున్నాను, సపోర్ట్ 3 అని చాలా క్రూషియల్ జోన్ ఉంది. ఆ సపోర్ట్ 3 క్రూషియల్ జోన్ ఏంటంటే 54,780, 54,780, 54,450 మధ్య కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, అక్కడ కనుక ఫెయిల్ అయిపోయి 54,450 కనుక బ్రేక్ డౌన్ కొడితే 52,100 పోయిన ఆశ్చర్యపోవాల్సిన పల్లె, 52,100 పోయిన ఆశ్చర్యపోవాల్సిన పల్లె బ్యాంక్ నిఫ్టీ. అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా మోవండి. మీరు అక్టోబర్ 4-5 తారీఖుల వరకు మార్కెట్లో కండిషన్స్ అది మార్కెట్ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మోవండి. ఎందుకంటే మార్కెట్ మై పర్సనల్ ఒపీనియన్ పెరగాల్సినంత పెరిగింది. సో ఇక్కడి నుంచి ఎంతో పాజిటివ్ న్యూసెస్ వస్తే కానీ, అత్యంత పాజిటివ్ న్యూస్ వస్తే కానీ మార్కెట్ ఇక్కడి నుంచి కదలిక ఉంటాయి. సో ఎనీహౌ మంచిగా ఆలోచించుకోండి. సో ఎనీహౌ మేమేంటంటే ఇది కేవలం ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్, ద పీపుల్ హు ఆర్ రెడీ టు డెవలప్ దర్ అబ్జర్వేషన్ స్కిల్స్, ఓకే, వాళ్ళు ఒక అనాలిసిస్ స్కిల్స్ డెవలప్ చేసుకునే వాళ్ళ కోసం ఈ వీడియో రిలీజ్ జరుగుతోంది త్రూ ఐ డ్రీమ్ ఛానల్, ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మేము ఎవరికి బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు లాంగ్ వెళ్ళమని షార్ట్ వెళ్ళమని మేము రికమెండ్ చేయట్లేదు. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. మళ్ళీ ఒకసారి ఎందుకని మంచి చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ ప్రభావితం చేసే అంశాలు 2, ఒకటి ఆర్బీఐ మీటింగ్స్, మానిటరీ పాలసీ మీటింగు, 2 వెరీ నియర్ టు ది ఎక్స్పైరీ డేట్. ఈ 2 విపరీతమైన ప్రభావితం చూపించబోతున్నాయి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 మళ్ళీ ఒకసారి చెప్తాను ఎందుకని మంచి నోట్ చేసుకోండి. రెసిస్టెన్స్ 1 55,560, రెసిస్టెన్స్ 2 అనే జోన్ చెప్తున్నాను, ఆ జోన్లో ఆగుతుంది, ఎట్టి పరిస్థితులు ఆగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 55,672, 55,720 మధ్య ఆగాలి. అది బ్రేక్ చేయటం అంత తేలికైన కాదు, బ్రేక్అవుట్ తీసుకోవడం అక్కడ అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ బ్రేక్అవుట్ అయినా R3 రెసిస్టెన్స్ 3 56,050 దగ్గర ఆగిపోవాలి. క్లియర్? అదే సపోర్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 55,330 దగ్గర ఆగాలి. ఒకవేళ అక్కడ బ్రేక్ డౌన్ తీస్తే సక్సెస్ఫుల్లీ కిందకరకు వెళ్ళిపోతే 55,100 దగ్గర అయిపోవాలి. అక్కడ కనుక బ్రేక్ డౌన్ కొడితే ఒక జోన్లో అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఒక జోన్లో R3 జోన్లో సపోర్ట్ 3 జోన్లో అవుతుంది. ఆ జోన్ వచ్చేసరికి 54,780, 54,450 మధ్య అవుతుంది. అక్కడ కన్సాలిడేట్ కనుక బ్రేక్ డౌన్ కొడితే మళ్ళా చెప్తున్నాను మీకు చాలా దారుణ పత్రం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. మీకు 52,100 దాకా కూడా అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ లెవెల్స్ని జాగ్రత్తగా గమనించుకుంటూ మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, అంటే అబ్జర్వేషన్ అండ్ అనాలిసిస్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ టు గివెన్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.